నేను మీకు ప్రతి శనివారం బిఎన్కేలో మోటివేట్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ మోటివేట్ స్పీచ్ వచ్చేలోకి బిగ్ గోల్ స్మాల్ గోల్ అంటే మీ ఆశయం పెద్దది చిన్నది. అసలు డిఫరెన్స్ ఏంటంటే ఎందుకు గోల్స్ మనం రీచ్ అవ్వలేకపోతున్నాం మీకు చెప్తాను సార్. 100% ఇది ఇన్న తర్వాత మీరు రీచ్ అవ్వకపోతే నా పేరు మార్చుకుంటా సార్. అంటే క్యాజువల్ గా అన్నా సార్, నిజంగా మార్చుకోండి సార్. ఏమీ లేదు, ఒక స్మాల్ కాన్సెప్ట్ చెప్తానండి. ఇద్దరు వ్యక్తులు నది దగ్గరికి వెళ్ళారండి. వెళ్ళి చేపలు పడడానికి పర్సన్ ఏ అండ్ పర్సన్ బి వీళ్ళిద్దరు సంభాషణ జరిగిందే మీకు చెప్తున్నా సార్. ఫస్ట్ ఆయన వలేస్తాడండి. వేసినప్పుడు ఒక చిన్న చిన్న చేపలు అప్రాక్సిమేట్లీగా ఒక 4 to 3 పడతాయి. అవి తీసి బొట్లు వేసుకుంటారు. రెండో ఆయన కూడా వేస్తే ఒక్క చేప పడలేదండి. ఫస్ట్ టైం ఆయనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఈడేమో చేపలు పడుతున్నాయి, ఈడికేమో చేపలు పట్టలేదు, ఎందుకో తెలియట్లా. సరే రెండోసారి వేసారు. ఫస్ట్ ఆయన ఇంకో 2 చేపలు పడ్డాయండి. ఆయన బొట్లో వేసుకున్నాడు. రెండో ఆయన వేసారు. ఆయనకి తీరా చూస్తే పెద్ద చేప పడిద్దండి. ఈయన మీద పెద్ద చేప. ఆ చేప తీసుకొచ్చి చూశాడు. చూసి మళ్ళీ నదిలోకి వేసేసాడు. ఫస్ట్ ఆయనకి కోపం వచ్చేస్తుంది. ఏంటి పెద్ద చేప పట్టినోడు మళ్ళీ కిందకి వేసారు, నదిలోకి వేసారు అని అర్థం కాల. సరే ఎందుకులేని ఈయన ఫస్ట్ ఆయన మళ్ళీ చెరువులోకి వేస్తే చేపలు పడలా. ఈయనకి మళ్ళా రెండో ఆయనకి పెద్ద చేప పడింది పర్సన్ బికి. ఆయనకి మళ్ళీ రెండోసారి పెద్ద చేప పడితే అది మళ్ళా నదిలోకి వేసేసారు. సార్ వదిలేశారు. మళ్ళీ ఫస్ట్ ఆయన చేపలు 1, 2 పడుతున్నాయి. రెండో ఆయనకేమో 4ఓసారి చిన్న చేపలు పడ్డాయి, ఒక 4, 5 అవి పట్టంగానే బకెట్లో వేసుకున్నారు. అప్పుడు ఫస్ట్ ఆయన కోపం వచ్చేసి అడిగారు, సార్ ఏం సార్ పెద్ద చేపలు మీకు ఇష్టం లేకపోతే నాకన్నా ఇవ్వచ్చు కదా, ఎందుకు నదిలోకి వేసారంటే రెండో ఆయన అన్నాడు, ఏం లేదండి ఆ పెద్ద చేప మా మూకిడిలోకి తెప్పడానికి ఇబ్బంది అయింది, అందుకని చిన్న చేప అనుకోండి మా మూకిడిలో కరెక్ట్గా సరిపోద్ది అనగానే ఫస్ట్ ఆయన అంటాడు, సార్ భలేటోల్ సార్, ఆ చేపని 4 ముక్కలు కట్ చేసి దాంట్లో గిన్నెలోకి వేసుకుంటే సరిపోయేదానికి మీరు అనవసరంగా అలా వేసుకుంటే అంత కట్టండి. రెండో ఆయనకి కోపం వచ్చింది. జరుగుతున్న సిచ్యువేషన్ ఇదే సార్. మనం వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి సార్. చిన్నదైనా పెద్దదైన అవకాశాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మీ గోల్ పెద్దదే, మీరు ఐఏఎస్ ఐపీఎస్లో అవ్వాలని మీ గోల్ తప్పేం లేదు సార్, దానికి 100% మంచిదే. కానీ ఆ జాబ్ వచ్చేలోపు కింద చిన్న చిన్న జాబ్లు వస్తాయి, అవి మనం చెయ్యాలి. చేస్తేనే కదా సార్ ఇబ్బంది లేకుండా మన సక్సెస్ అనేది అయ్యేది. చిన్నదో పెద్దదో స్టార్ట్అప్ చేయాలి సార్. సార్ పెద్ద బిజినెస్ పర్సన్స్ అందరూ కూడా చేసేది ఏంటంటే వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ చిన్నదాన్ని పెద్దదాన్ని వాళ్ళ ఐడియాలజీ వచ్చింది సార్, చిన్న ఐడియా వచ్చింది, వెంటనే ఆలోచించరు, ఇది బాగుంది, జీరో టైం ఇన్వెస్ట్మెంట్ అంటే టైం అనేది వేస్ట్ చేయకుండా వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు సార్. ఇంకోటి, ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ మెయిన్, ఇంప్లిమెంటేషన్ ఈజ్ మెయిన్. అంటే ఏంటంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి సార్, అది మెయిన్ కాదు. ఆ ఇన్ఫర్మేషన్ ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. అంటే వెంటనే ఇది మీరు చేయాలని మీరు మమ్మల్ని అమలు చేస్తేనే మీ సక్సెస్ అనేది వస్తుంది. దాన్ని డిలే చేయకూడదు సార్. ఎక్కడో పెట్టి దాని గురించి గంటలు ఆలోచిస్తే వేరే వాళ్ళు ముందు దూసుకొని వెళ్ళిపోతారు. ఇంకోటి సార్, మీకు మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలని మంచి ఆలోచనే, కానీ దాన్ని స్టార్ట్అప్కి చిన్న చిన్న జాబులు ఇప్పుడు నేను చూసాను. గవర్నమెంట్ జాబ్ నేను ఎలా అయినా సరే ఐఏఎస్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆశయం ఉంది, కానీ మీరు చిన్న జాబులు కూడా వదలకూడదు సార్. అది వచ్చేలోపు ఈ చిన్న స్టెప్గా ఉంటాయి సార్. ఫస్ట్ స్టెప్ మీరు అడుగు వేయాలి కదా, ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీ నెక్స్ట్ స్టెప్పే సార్. సార్ నాలెడ్జ్ అనేది పవర్ కాదు సార్. ఎప్పుడైతే అది ఓన్లీ పొటెన్షియలే, అంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇంప్లిమెంట్ చేస్తేనే సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్పే సార్. సార్ నేను చెప్పేది ఒకటే, మీకు 5 విషయాలు కరెక్ట్గా చెప్తాను. కరెక్ట్గా వినాలి సార్. ముందు సబ్జెక్ట్ ఏదైతే చెప్పానో అది పూర్తిగా వినాలి, కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఎలా చేస్తే కరెక్ట్ అయిద్దని అర్థం చేసుకోవాలి. కరెక్ట్గా మెడిటేట్ చేయాలి సార్. అంటే దాన్ని ఆలోచించి మెడిటేట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది దాన్ని. సార్ ఇంకోటి, ఇప్పుడు నా స్పీచ్ విన్నారు సార్, వెంటనే కింద 4-5 స్పీచ్లు వస్తాయి. అవి
మీరు చేసేది ఒకసారి నా సక్సెస్ అనేది కారణం ఒకటే సార్. నేను ఇదే స్పీచ్ ఒకటే రోజుకి ఒకటే వింటా, దాన్ని రాంగ్ రైట్ పూర్తిగా విని దాన్ని అర్థం చేసుకుంటా. ఇప్పుడు నా వీడియో కింద ఒక 4-5 మోటివేషన్ స్పీచ్ వస్తాయి సార్, అవి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎందుకంటే ఎక్కువ ప్రెజర్ పెట్టేసుకుంటాం మన మైండ్ మీద. ఎప్పుడైతే ఒక ఆలోచన వచ్చిన తర్వాత దాని గురించి అర్థం చేసుకోండి సార్. అదే కనుక కింద ఇవన్నీ వచ్చినాయి సార్, ఇవన్నీ నా వీడియో చూసిన తర్వాత మళ్ళీ వెంటనే వీడియో చూడకండి, అది కరెక్ట్ కాదు. అంటే ఇది అర్థం చేసుకొని దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి చూసుకుంటే ఆటోమేటిక్ సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్ సార్. సార్ ఈ పాటిస్తే మీ గోల్ 100% సక్సెస్ అవుతారు. అంటే ఒకరిని ఎంచుకోండి సార్. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు వేరే వాళ్ళ వీడియోస్ కింద నా వీడియో వస్తుంది, చూడకండి. ఆ వీడియోని ఆ రోజంతా చూడండి, అర్థం చేసుకోండి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూడండి. సార్ నాలెడ్జ్ ఈస్ నాట్ ఓన్లీ పవర్, ఇట్స్ ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ. అది ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో అదే మీ సక్సెస్. థ్యాంక్ యూ సార్. మీ కేకే అందరూ కూడా గోల్ 100% సక్సెస్ అవుతారు సార్. నాది బాండ్ రాసిస్తా. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ మీ కేకే.